విశాఖలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ప్రెస్ మీట్ మరిన్ని విషయాలు మీడియా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మరి మా నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్లు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే అన్ని చోట్ల కూడా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ బలపడాలంటే జిల్లా కాంగ్రెస్ బలపడాలి. కాంగ్రెస్ కమిటీ ఉండాలి. వారు అంటే డెలిగేషన్ ఇవ్వాలి పవర్స్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అంటే కేవలం ఒక అధ్యక్షుడే కాదు, ఒక 10-15 మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు జిల్లా కమిటీ ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీగా ఉండాలి. ఆ బలమైనటువంటి కమిటీకి అధ్యక్షుడిగా ఫుల్ టైం పనిచేసి అంకిత భావంతో పనిచేసి అందరినీ కలుపుకుని పోయి మరి నాయకత్వం వహించి మరి రాబోయేటువంటి ఈ 2-3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టిపరచాలి. చివరకు విలేజ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు వివరించి ఏ రకంగా నిజాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో అబద్ధాలను ఖండించి వారికి నిజాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు, చెప్పిన మాటలు మరి నిలుపుకోకుండా ఏ రకంగా అబద్ధాలు చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు, వారికి ముగ్గురు కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి మంత్రివర్గంలో ఎవరైనా సరే వారు చెప్పిందే, ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి వారు చెప్పిందే విధంగా మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. వారు చేసినటువంటి మరి ప్రామిసులు మరి నెరవేర్చుకుంటారా లేదా, లేకపోతే ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి వేరే రీజనల్ పార్టీ నాయకులు ఏ రకంగా ఉన్నారు, గత 5 ఏళ్ళుగా ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాలు నిజాలు చెప్పి ప్రజల ఆశీర్వాదం మళ్ళీ పొందటానికి మరి ప్రయత్నం చేసేటువంటి గట్టి టీము జిల్లా స్థాయి నుండి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా అన్ని రాష్ట్రాల్లో ఈ సంఘటన సృజన అభియాన్ అంటే పార్టీ నిర్మాణ కార్యక్రమం, సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది. ప్రతి జిల్లాకు ఇక్కడ ఉన్నటువంటి 26 జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ 25 జిల్లాలు అంటే పార్లమెంటు ఉన్నటువంటి ఆ 7 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా కాంగ్రెస్ పార్లమెంటరీ జిల్లాగా ప్రతి 25 అబ్జర్వర్స్ వచ్చారు. వారు ఇక్కడ సునీల్ లారే గారు మహారాష్ట్ర నుండి సీనియర్ నాయకులు. నేను కూడా అక్కడికి తమిళనాడుకు వెళ్ళాను. నేనే కాదు, రఘువీరారెడ్డి గారు కూడా తమిళనాడుకు వెళ్ళారు. అంటే బీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు, బీసీ మెంబర్స్, గతంలో మంత్రులుగా ఉన్నవారు, కేంద్ర మంత్రులుగా ఉన్నవారు, వారందరూ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి, తన రాష్ట్రానికి కాకుండా ప్రక్క రాష్ట్రానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళి నిష్పక్షపాతంగా అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఉండటానికి సుముఖత వ్యక్తం చేశారో వారి దగ్గర నుండి అప్లికేషన్ తీసుకుంటారు. ముందు జిల్లా మొత్తం సీనియర్ నాయకులతో మాట్లాడతారు. వారికి తోడు అహిరే గారు పిసిసి నుండి వేరే జిల్లాల నుండి ఇచ్చారు. ఇక్కడ మార్టిన్ లూథర్ గారు వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా అమర్జా బేగం గారు జనరల్ సెక్రటరీ, ఇంకొకరు ఆదినారాయణ గారు ఇంకొక జనరల్ సెక్రటరీ, వారు వేరు జిల్లాల నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కూడా, ఉదాహరణకు వేగి గారు అరకు జిల్లాకు వెళ్ళి వచ్చారు, అక్కడ కంప్లీట్ చేసుకుని వచ్చారు. అట్లా అందరూ కలిసి పార్టీ నిర్మాణం చేసేటువంటి దిశలో మనం అందరూ కలిసి వారికి సహకరించాలి. సునీల్ గారు ముఖ్యం. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతటి కూడా వారు మనకు ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి పాలక్ వారు ఉన్నారు, ఈ ప్రాంతంలో పర్యవేక్షిస్తారు. అంటే నేను ఏదో పని మీద వచ్చాను కాబట్టి ప్రెస్ మీట్ విషయం ఏంటి అందరికీ కలిసి వెళదామని వచ్చాను.
నాకు ఈ ఎక్సర్సైజ్ లో ఏ పాత్ర కూడా లేదు. सेक्रेटरी और इंचार्ज नॉर्थ डिस्ट्रिक्ट के हमारी बहन मलक परमानी डॉक्टर मलक हमारे नेता भारत के फॉर्मर यूनियन मिनिस्टर और प्रदेश कांग्रेस के कार्यकारी अध्यक्ष हमारे नेता जेडी सीलम साहब और मंच पर बैठे हुए और हाँ एट प्रेजेंट जो कोऑर्डिनेटर है तो हमारी बहन मल्ला जी जो जनरल सेक्रेटरी है आंध्र प्रदेश कांग्रेस कमेटी की और प्रवक्ता है और हमारे सीनियर नेता जो बैठे हमारे साथ हैं और सभी भाई प्रेस कॉन्फ्रेंस में उपस्थित सारे मित्रों, कांग्रेस पार्टी ने जब देखा कि संगठन कमजोर क्यों है तो राहुल गांधी जी ने और कांग्रेस लीडरशिप ने इसका अभ्यास किया तो उनको ये लगा कि जो ग्रास रूट के लोग रहते हैं वह सेंट्रल कमेटी में जो टिकट डिस्ट्रीब्यूशन सिस्टम है उस पे उनकी आवाज़ सुनी नहीं जाती, इसीलिए उन्होंने एक अभियान कांग्रेस पार्टी का किया जिसमें ग्रास रूट से जितने कांग्रेस वर्कर्स हैं, डिस्ट्रिक्ट के वर्कर होंगे, वो गांव के वर्कर होंगे, वो प्रदेश कांग्रेस कमेटी के वर्कर होंगे, वो सीनियर लीडर होंगे, केंद्रीय मंत्री होंगे, एक्स एमएलए होंगे, जितने भी लीडर उनसे एक सेंट्रल ऑब्जर्वर भेजकर उनसे फीडबैक लेकर वहाँ डिस्ट्रिक्ट में कौन नेता है उनको आइडेंटिफाई कर उनको डिस्ट्रिक्ट प्रेसिडेंट